దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, మేలులు కలుగునుగాక. ఈ దినం దేవుని మాట, దేవుని వాక్యం ఆదికాండము 17వ అధ్యాయంలో మొదటి 2-3 వాక్య భాగాలు. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించెదను అని అతనితో చెప్పెను. ఈ మాట గమనిస్తే ఈ మాటలో దేవుడు చెప్పేది, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. రెండవది, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. ఇదివే కాదు, ఇంకేం చెప్పాడంటే, మనం 3-4 వాక్యాలు గమనిస్తే, అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నువ్వు అనేక జనములకు తండ్రి వగుదు, మరి ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును అన్నాడు. అలాగనే శారాను గురించి కూడా దేవుడు చేసిన రాయబడింది. మనం 15వ వాక్యం చూస్తే, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలనగా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లిని ఉండునని, జనములకు రాజులను ఆమె వలన కలుగుదరని అబ్రహాముతో చెప్పాను. ఆమె జనములకు తల్లి ఉండునని, జనములకు రాజులను ఆమె వలన కలుగునని చెప్పాడు. కనుక మనం గమనించవలసిన విషయం, నిందారహితుడవై ఉండుము అని చెప్తున్నాడు. నా సన్నిధిలో నిందారహితుడు అంటే నింద లేకుండా ఉండడమా? అంటే ఆయన మీద ఎవరు ఎలాంటి ఎలిగేషన్స్ పెట్టకుండా ఉండే జీవితం అన్నట్ట? అవును అనుకుంటారు అందరూ. అలా కాదు. అలాగా ఏ మానవుడు ఈ భూమి మీద ఉండలేడు. ఎందుకు ఉండలేడు అంటే, మనం ఏదో ఒక విషయంలో పొరపాటు చేస్తున్నామని బైబిల్ చెప్తుంది, దేవుని మాట చెప్తుంది. మనం అనేక విషయంలో తప్పిపోతున్నామనే విషయాన్ని బైబిల్ ఎంతో స్పష్టత చెప్తుంది. యాకోబు పత్రికలో రాయబడ్డ మాట ప్రకారం 3వ అధ్యాయంలో మనం అనేక విషయంలో తప్పిపోతున్నాము అని రాయబడ్డది. 3వ అధ్యాయం 2వ వాక్యములో తొట్టిల్లుతున్నాము, తప్పిపోతున్నామని రాయబడ్డది. అంత మాత్రమే కాదు, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 10వ వాక్యం కూడా ఏం చెప్తుందంటే, మనం పాపము చేయలేదని చెప్పినట్లయితే ఆ మహాదేవుని అబద్ధికునిగా చేయవారు మగుదము, మరియు మనలో ఆయన వాక్యం ఉండదు. కనుక మరి దీని అర్థం ఏంటి? నిందారహితుడివై ఉండుము అంటే దాని అర్థము, మనం చేసిన ప్రతి పాపం విషయంలో మనకు ఒక అవగాహన ఉండాలి. దానికి సంబంధించిన పశ్చాత్తాపము కలిగి ఆ క్షమాపణ కలిగిన దేవుని దగ్గరికి ఆ విషయాన్ని వెళ్ళి చెప్పాలి. అయ్యా, నాలో ఈ పొరపాటు ఉన్నది, నాలో ఈ తప్పిదనం ఉన్నది, నాలో ఈ చేయవలసిన పని చేయకుండా చేయరాని కీడు చేసే ఈ సిస్టమ్ నాలో ఉన్నది నాయనా, దయచేసి నాకు సహాయం చేసి ఈ స్థితిలో నుంచి నన్ను విడిపించని ప్రార్థన చేయడం. దాని అర్థం అది, నిందారహితుడివై ఉండుమంటే. కనుక ఇంకగా చెప్పాలంటే, కీర్తన గ్రంథంలో ఒక మాట ఏమున్నదంటే, మనం దేవుని సన్నిధికి వచ్చే ఏ వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తి జీవితం పట్ల లేదా ఆ వ్యక్తి పట్ల దేవుడు ఎంత చక్కటి అవగాహన కలిగిన వాడై ఉన్నాడో ఈ వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. కీర్తన 34వ కీర్తనలో చివరి వాక్య భాగం, కీర్తన 34లో 22వ వాక్య భాగం, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఆయన శరణుజొచ్చిన వారిలో అంటే క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుని సన్నిధికి నువ్వు రాగలిగి, నీ పాపమును ఒప్పుకోగలిగి, దాని విషయంలో పశ్చాత్తాపంతో దానిలో విడుదల పొందగలిగితే, ఆయన దగ్గరికి అలా రాగలిగితే, ఏదో అవసరం కొరకు రాకుండా అలా రాగలిగితే, నిశ్చయంగా దేవుడు నిన్ను
క్షమించటే కాదు, ఆశీర్వదిస్తాడు. దాని అర్థం అది, నిందారహితుడివై ఉండమంటే. అలాగనే కీర్తన 130 కీర్తన కూడా చూడండి. 130 కీర్తనలో యెహోవా కొరకు కనిపెట్టుకున్నాము, ఆయన యొద్ద కృప దొరుకును. ఓ ఇశ్రాయేలు అనే మాట చూడండి. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. 7-8 వాక్య భాగాలు. అది మన జీవితంలో నెరవేర్చబడిన ప్రక్రియ. మన అవసరతలు అక్కర్లు తీర్చబడడం కంటే, మనకు స్వస్థత కలగడం కంటే, మన పాపాల విషయంలో మన పశ్చాత్తాపం కలిగి క్షమాపణ పొందడం గొప్ప కార్యం. అలాంటి కృప ప్రభు మనకందరికీ అనుకరించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తుతి చెల్లిస్తూ ఇది నా వాక్యము మా జీవితంలో నెరవేర్చమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.